మర్చిపోయామని ఊరు వాడ అలరైపోయినా పెద్దవాడిని పెళ్లి ఒప్పుకోలేదంటే ఇంకా చచ్చినా మన పెళ్లి జరగదన్నమాట. వీళ్ళే పెద్ద మనుషులు అండి, బుద్ధి జ్ఞానం లేని పెద్ద మనుషులు, సిగ్గు సేవలు లేని పెద్ద మనుషులు. మా నాన్న పొద్దుపూట సంధ్యావందనం, సాయంకాలం పూట గోడ చుట్టూ ప్రయత్నాలు చేస్తుంటే ఆయన ఏదో ఉదయం ఉన్న మనిషి అనుకున్నాను. అబ్బే ఒట్టి రాతి మనిషి, పులిహోర పూల్. మా నాన్న సరే, మీ నాన్న మాట ఏమిటి? ఒట్టి శవల్లో బీసిపోయాడు. ఆడపిల్ల తండ్రి కదా, కొంచెం లూజ్ గా ఉండొచ్చు కదా. బిర్యానీ బ్రూటు నోరు ముయ్యవాయ్, కొత్తిమీర కట్ట. ఒకవేళ మా డాడీ లూజ్ గా ఉంటే అక్కడికి మీ నాన్న ఏదో పెళ్లికి ఒప్పేసుకున్నట్టు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ నాన్న కొంచెం లూజ్ గా ఉండమను. మీ చెల్లెలు లేవ తీసుకుపోయి రేవతల లంకలో కాపురం పెట్టి పెసరట్లు వేసుకుని బతికేస్తాం. అప్పుడు నీ చెమడాలు వచ్చేసేవాడి. అప్పుడు నేను ఇద్దరిని అరెస్ట్ చేసేవాడిని అది స్పాట్. ఇలాగైతే మా పెళ్లి మాట ఏమిటండి? అన్నయ్య, ఇలా దొంగేడుపులు ఏడిస్తే పెళ్లి అవ్వదురా. అవసరమైతే ప్రేమ కోసం ప్రాణాలైనా బలివ్వాలి. నీకు అసలే ప్రాణం అంటే చచ్చేంత భయం. ప్రాణభయం ప్రాణభయమే, గాఢ ప్రేమ గాఢ ప్రేమే. చేతి కొత్తిమీర కట్ట. సారీ, మీ పెళ్లి ప్లాన్ ఫెయిల్ అయ్యి పొద్దు నుంచి మా తాత ఏ చెట్లు చామనంట వెతుకుతున్నాడో కొత్త ప్లాన్ కోసం. మా తాత కనపడక నేను అడుస్తుంటే అడుగో తాత. తాతాయ్, పొద్దు నుంచి ఆలోచిస్తావు, ఏది ఐడియా వదులు. ఇప్పుడే ట్యూబ్ లైట్ వెలిగిందిరా. ఓహో, ఐడియా వదులుతాను, చెవులు చేత్తో పట్టుకోండి. తాతాయ్, హిచ్చికాకు కాదు, నువ్వు ఉట్టి పిచ్చికాకు అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. అన్ని పిచ్చి పనులే, ఒక్కొక్కరికి విడివిడిగా చెప్పకపోతే. కరుణా మాధవాచారి చచ్చిపోయినట్టుగా నటించాలన్న ప్లాను గట్టిగా చెప్పొచ్చు కదా. ఒరే చవట దద్దమ్మ, కొత్తిమీర కట్ట. ఈ రోజుల్లో గోడలకే కాదురా, చెట్లు చామలు కూడా చెవులుంటాయి. మన ప్లాన్ మీ బాబులకు తెలిసిందనుకో, వాళ్ళు మన పీకలు తీసేస్తారు. అంచేత మనం ఎవరికి ఏమీ చెప్పకుండా ఈ ప్లాన్ సైలెంట్ గా వెళ్ళి అమలు నడిపించేద్దాం. ఈ నాన్నగారు అన్నట్టు ఎంత పని చేసావురా మాధవ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా అని చెతపోరు పెట్టి చెప్పినా మా దిక్కుమాల పెద్దరికాలందుకు ఒప్పుకోలేదు. ఏమండి, మీరన్నట్టు వాడు విషం తాగి చచ్చిపోలేదండి. మనమే వాడిని చంపుకున్నామండి. మతానికి కట్టుబడి నీ ఇష్టాన్ని కాదన్నారే కానీ నువ్వు ఇంతకు తెగిస్తావు అనుకోలేదమ్మా. నన్ను ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతావు అనుకోలేదమ్మా, అనుకోలేదు. ఇప్పుడు ఎంత ఏడిస్తే మాత్రం లాభమే ఉంది. వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చస్తే మాత్రం మీరేం పోయింది. మీ మతాలు ఆచారాలు మాత్రం భద్రంగా ఉన్నాయిగా, అందుకు సంతోషించక బాధపడతారు ఎందుకండి? మనుషుల ప్రాణాల కంటే ఆచారాలు ఎక్కువ కాదని తెలుసుకునేసరికి ఇంత దారుణం జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఇంతకు తెగిస్తారని తెలుసుంటే వాళ్ళ పెళ్లే జరిపించుండేవాడు. మీరు పెంచుకున్నది మతాభిమానాన్ని కాదురా, మూర్ఖత్వాన్ని. మీలో వచ్చిన ఈ మార్పే కనుక నిజమైతే, మీ మూర్ఖత్వాల్లో పట్టుదల్లో వదులుకుంటే, వాళ్ళ పెళ్లి చేయడానికి మీరు నిజంగా రెడీ అయితే వాళ్ళు ఈ క్షణంలోనే ఇప్పుడే బ్రతుకుతారు. ఏమిటా? మీ పెద్దవాళ్ల పట్టుదలను మార్చడానికి వాళ్ళు విషం తాగి చచ్చిపోయినట్టుగా తాతయ్య ఈ నాటకం ఆడించాడు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు అన్నీ తాతయ్య. అయ్యా మాధవాచారి బాబు గారు, చేసిన యాక్టింగ్ చాలు, ఇంకా లేచిపోమా, లేచిపో. నువ్వు మరీ అలా బీసిపోయావంటే ఓవర్ యాక్టింగ్ అయిపోతుంది మాధవాచారి. లేవయ్యా, లే. మాధవాచారి సజ్జనం తినట్టున్నాడు, నిద్రట్టేసింది. మన డ్రామా గ్రాండ్ సక్సెస్, మీ యాక్టింగ్ కూడా సూపర్. మీ పెళ్లికి మన పెద్దవాళ్ళు ఒప్పేసుకున్నారు. ఇంకా ఎండలో పడుకోవడం ఏం బాగాలేదమ్మా, మాకే నెత్తికాలిపోతుంది. లేమ్మా, లేమ్మా కరుణ, లేమ్మా. లేరా కరుణ, లేమ్మా, లే. కరుణ, ఏమిటమ్మా ఇది? నువ్వు ఇంకా లేవరా, లే. దైవ సమానులైన నాన్నగారికి మీ బుద్ధావతారం కడసారిగా వ్రాసే ఉత్తరం. పెద్దలుగా మీరు మా పెళ్లి చేయాలంటే మేము చనిపోయినట్టు నటించాలని అనుకున్నాం. కానీ రాత్రి ఏమిటండి ఇది? విషం. విషమా? అవును రుక్మిణి,
మన వాడ ఎదురింటి పిల్లని ఏ చాటుమాటుగానో పెళ్లి చేసుకుంటే మన రాధకి పెళ్లి అవుతుందా? మనం మన బంధువుల్లో తలెత్తుకుని తిరగలమా? మన కులంగాని పిల్ల మన నట్టింట్లో కోడలుగా మసులుతూ ఉంటే మన నియమనిష్టలు నీట కలిసిపోవా? పోని వాడంతగా ఆ పిల్లే కావాలని పట్టుబడితే మనందరం ఇంత విషం తాగి వాడికి అడ్డు తొలగిపోవడం మంచిది. ఒక్కటే మనకి తరుణోపాయం. అటువంటి నిర్ణయం విన్నాక నేను నా తల్లిదండ్రులను చంపుకుని పెళ్లి చేసుకోవాలా అని కరుణని అడిగాను. అక్కర్లేదండి, మనిద్దరం తాగేందుకు ఇంత విషయం కొనుక్కురమ్మంది. ఆమెది నిజంగా అమర ప్రేమ. ఆమె ప్రేమ కోసం చచ్చిపోవడంలో ఆత్మానందం ఉంది. అందుకే చచ్చిపోతున్నాను. మాధవాచార్య. విశాఖపట్నం నుంచి రేపే పెళ్లి వారుస్తున్నారు. ఎల్లుండే నీకు పెళ్లి జరుగుతుంది. మాధవాచార్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవటానికి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. రేపు వచ్చే పెళ్లి కొడుకు కనుక నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు. నువ్వేమీ మాట్లాడట్లేదు అంటే నీ అభిప్రాయం ఏమిటో నాకు అర్థమవుతుంది. నువ్వు ఆడపిల్లవి. నిన్ను కట్టి కొట్టి హింస పెట్టి నీకు ఏ పెళ్లి జరిపించను. కాకపోతే నీ ప్రేమ విషయంలో నువ్వెంత మొండిదానివో మత గౌరవాన్ని కాపాడుకోవడంలో నేను అంతే మొండివాణ్ణి. రేపటి వరకే మన ఇద్దరికి గడువు. నీ పెళ్ళు నా చావు ఏదో ఒకటి జరగాలి. తండ్రి నమ్మిన మతాన్ని నేనెందుకు చంపాలనిపించింది? మాధవాచార్య గారిని విషయం కొనుక్కురమ్మని పంపాను. ఆయన భయస్థులు. అయినా మేమిద్దరం మరొక లోకంలో కలుసుకుంటామన్న ధైర్యంతో తీసుకొచ్చారు. ఇద్దరం తాగాం. ఆయనకి నన్ను చూస్తే ధైర్యం, నాకు ఆయన్ని చూస్తే ఊపిరి. ఇద్దరం పోతున్నాం. కరుణ. వచ్చేసా, దండలు తెచ్చేసా, బయట పట్టేసా. కానీ నాకు నచ్చలా. వాళ్ళకి రాలేదంటే నాటకం పూర్తి కాలేదా? ఇంకా దండలు వేసుకునే పొజిషన్ దగ్గర రాలేదా? నిజంగా ఆ పొజిషన్ వచ్చింది ఇన్స్పెక్టర్ గారు. ఒరే మాధవ, నీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు నీ ఫోటోలన్నీ సేకరించి అంటించారు. నీ పెళ్లి ఫోటో కూడా అంటించాలని ముచ్చట పడుతున్నారు. ఆయన చెప్పినట్లు వినరా పిచ్చి వెధవా?